కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు ఎన్నికల సందర్భం. ఈరోజు భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం అయినాయి. ఈరోజు మళ్ళా మన భూదాన్ పోచంపల్లి మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇక్కడ మన కౌన్సిలర్లు భూదాన్ పోచంపల్లి కౌన్సిలరు 1వ నెంబర్ మంజుల లింగస్వామి, ఫస్ట్ నెంబర్ 1వ వార్డు, 2వ వార్డు మన కొండమాడు ఉప్పలయ్య, మనకు 2వ వార్డు ముత్తాపూర్ చిత్తబాయి మనకు రేవనపల్లికి ఉన్నది. కాబట్టి మన ఉప్పలయ్య గారు మనకి ఎందుకంటే దళిత బిడ్డ, ఆయనకు కూడా మంచి అవకాశం వచ్చింది యూత్. కాబట్టి ఏంటంటే కృష్ణమాది అన్న నాకు నా గురువు లెక్క పెద్ద మనిషి, వాళ్ళ మనిషిని గెలిపేయాలని చెప్పేసి మనకు కూడా కొన్ని ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఎందుకంటే కృష్ణాన్న మోదీ మన ప్రైమ్ మినిస్టర్ గారికి దగ్గర. కాబట్టి ఎందుకంటే మనకు మంచి అవకాశం వచ్చింది, యువకునికి గెలిపించినట్టయితే చాలా బాగుంటుంది. కొన్ని విషయాలు కూడా మాట్లాడిండు మన ఫస్ట్ వార్డు కౌన్సిలర్ కూడా కొన్ని విషయాలు చెప్పిండు. ఎందుకంటే మేము ఏం చేస్తాం, ఏం చేయబోతాం, మమ్మల్ని గెలిపిస్తే మోడీ నాయకత్వంలో మనం ఏం చేయాలని చెప్పేసి కూడా కొన్ని విషయాలు చెప్పిండు. ఇంతవరకు ఇవాళ ఇంత పర్సనల్గా సొంత నిధులతో కూడా కొన్ని విషయాలు చేస్తా అని చెప్పేసి కొన్ని ఊర్లలో కొన్ని డెవలప్ కార్యక్రమాలు చేస్తానని కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఎవరు రారు, ఏ పార్టీ వాళ్ళు రారు, భారతీయ జనతా పార్టీ నుంచి ముందుకొచ్చింది. కాబట్టి మనం ఓటేసి మన ముత్తాపూర్ గ్రామానికి ప్రజలు అన్నతమ్ములందరికీ, ఎందుకంటే మేము తెలియకపోవచ్చు, ఇవాళ మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి పంపించిండు నన్ను, శ్రీనివాసరెడ్డిని, మనకి ఇంకో యాదవ్ సాపు ముగ్గురం కలిసి మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. కాబట్టి పార్టీకి కట్టుబడి ఇవాళ మనం ముందుకొచ్చి మనం గెలవాలి, మనం అభ్యర్థిని గెలిపించినట్టయితే మున్సిపాల్లో మనం అడుగు పెడితే ఏంటంటే డెవలప్ కార్యక్రమం మనం ఏం చేయాలి, ఏ గ్రామాల్లో ఏం చేయాలి అనేది. ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని డబ్బ కొట్టుకుంటారు, వాళ్ళు 10 ఏళ్ళ నుండి చేసింది ఏం లేదు, అన్నీ మేమే చేసినామని చెప్తున్నారు. వాళ్ళు చేసిందంతా ఇక్కడ కనబడుతుంది. ఇక మేము కేంద్రం నుంచి వచ్చిన నిధులే ఇప్పటివరకు మున్సిపాలిటీలలో ఉన్నాయి. ఇవాళ ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు కాలేదు, వాళ్ళు వచ్చి మొత్తం మేమే చేసినామని డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళు ఏమో ఒక బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇందిరమ్మ క్వార్టర్స్లు అని చెప్పేసి ఇస్తున్నారు. అందులో 70% కేంద్ర గవర్నమెంట్ది, 70% మేము ఇస్తున్నాం. వాళ్ళు 25 ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ కార్యకర్తలకు తప్ప వేరే వాళ్ళకు అసలు లేరు, ప్రజలు లేరా? ఇలా ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఇలా ఖచ్చితంగా నిలదీస్తుంది. కాబట్టి ఏమనంటే మీకు ఇది కట్ అవుతుంది, అది కట్ అవుతుంది, ఏదో బెదిరిస్తున్నారట గ్రామాలలో. సరే ఏం బెదిరిస్తారో చూద్దాం, ప్రజలకు వివరిస్తే రేపు తెలిసిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ LED బల్బులు, CC రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు మొత్తం కేంద్రం నుంచే. ఇవాళ ఇంకోటి ఏం జరిగిందంటే ఇన్ని రోజుల నుంచి మనకు కొంచెం పెండింగ్ పడ్డది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులే దిగిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఇవాళ మొత్తం మున్సిపాలలో మొత్తం వెనకబడిపోయినాం. ఇవాళ దాని గురించి కూడా ఆలోచన చేస్తలేరు, ఎందుకు వెనకబడడం అన్నది. ఇవాళ డబ్బులు పోతున్నాయి, రిటర్న్ పోతున్నాయి అని తక్షణమే పెట్టినందుకు ఇవాళ సరే మంచిది. ఇవాళ మనము ఎంత మూమెంట్ చేస్తున్నాం, వాళ్ళు జనాలు ఏమనుకుంటారు, అరే రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం ఆగం చేసిండు, అయ్యా తొందరగా ఎన్నికలు పెట్టరు మాకు డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు కూడా ఇన్ని రోజులకు పెట్టిండు. కాబట్టి మనం ఇవాళ ఒకటే బాగా ఆలోచన చేయరి, ప్రతి ఒక్కరు అసలు మోడీ ఏం చేస్తున్నాడు, ఇలా మనం ఏం చేస్తున్నాం, మోడీ సాబ్ ఏమంటుండు, మనం ఎందుకు అర్థం చేసుకుంటలేం. ఇలా ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు నిలబడుతున్నాయి. ఇలా మనం కూడా ఇంత అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇలా రేపు పొద్దుగాల హెల్త్ పరంగా అయితే మనకి ఎంత బాధపడుతున్నాం. ఇలా బీబీనాల 10 రూపాయలు పెట్టుకుంటే ఎయిమ్స్ హాస్పిటల్లో సంవత్సరం దాకా మనం ఫీజు లేదు. ఇలా ఇంత మంచి ట్రీట్మెంట్ ఎవరికి ఉన్నది? ఏ హాస్పిటల్కి పోయినా లక్షలు అవుతున్నాయి. ఇలా ఎయిమ్స్ దగ్గర ఉన్నది బీబీనగర్లో. ఇలా ఇంకేం కావాలి, దీనికంటే ఎక్కువ ఏం కావాలి? ఇలా మనం మోడీని మనం ఇక అది చెప్పుకునేటట్టు లేదు. ఎందుకంటే మనం చేసేది భారతీయ జనతా పార్టీ అనేది చెప్పదు, మేము ఇది చేస్తున్నామని చెప్పరు. చేసిన తర్వాతనే మేము చేసినామని చెప్తాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, సంత డబ్బా కొట్టుకుంటుండు. ఇవాళ రియల్ ఎస్టేటు ఎక్కడ తీసుకొచ్చుడు, ఎక్కడ పోయింది? ఇవాళ బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఒక బిడ్డపల్లి పెట్టుకొని ఒక ప్లాట్ అమ్ముకుందామని పెట్టుకుంటే ఈరోజు ఆమె కొనే పరిస్థితి లేదు. అలాంటి అప్పుడు ఏం చేస్తాం? గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు కూడా గదే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకొకటి, నువ్వు డబ్బులకు
మందుకు బానిస కాకుండా ఇవాళ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఫస్ట్ లింగస్వామిది మన మంజుల లింగస్వామిది సెకండ్ గుర్తు కాబట్టి కమలం పువ్వు మీద ఒక ఓటేసి గెలిపియండి. రెండో వార్డు ఉప్పలేది 1వ నెంబర్ మీద భారతీయ జనతా పార్టీ పువ్వు కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే మీకు అందుబాటులో ఉంటారు. ఏ దానికైనా మీరు ఒక రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా అక్కడ ఇంటి దగ్గర నిలబడి అమ్మా ఏంది నాయన బాధ ఏంది మనకి ఈ పని అంటే నిలబడి పనిచేసే వ్యక్తులు వీళ్ళు. మీరు చెప్పినట్టు వినే వ్యక్తులు వీళ్ళు. మీరు ఆలోచన చేయండి. మీ తమ్ముడు మీ బిడ్డ అనుకోరి. ఇలా మేము కూడా ఎందుకంటే సరే మనోళ్ళు చిన్న ఏజ్లో మనం భవిష్యత్తు ఉంది అని చెప్పేసి వాళ్ళని నిలబెట్టడం జరిగింది. ఇలా మేము కూడా గెలిపించేదాకా ఇటుకెళ్ళ పోము. గెలిపించి కమలం పువ్వు మీద గుర్తు మీద మనం ఓటేసి గెలిపించినట్టయితే ఈ ప్రియారిటీ మాత్రం ప్రతి ఒక్కరికి వేసిన వాళ్ళకే వస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఒకసారి ఓటేసి గెలిపించినట్టయితే అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మూటాపురంలో మనకు ఏంది అనేది కూడా గతంలో నేను కూడా ఇక్కడ ఒక శివాలయము రాములవారి టెంపుల్ ఉంటే కూడా మనోళ్ళు భక్తులు అడితే కూడా నేను కూడా కొన్ని డొనేట్ చేసిన. ఎందుకు మనోళ్ళు మంచిగా ఉండాలి, ఆ దేవుని మొక్కాలి, మంచిగా ఉండాలని చెప్పేసి అందరికీ ఆశీర్వాదం ఉంటుందని కూడా మనం చేసాం. కాబట్టి ఇంత మనకు అవకాశం ఇచ్చినందుకు మన ముత్తాపూర్ ప్రజలందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు చేసి ముగిస్తున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్.